హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఒకటో భాగాన్ని వినేద్దాం. కాలేజ్ క్యాంపస్లో స్టూడెంట్స్ అందరి కళ్ళు అప్పుడే కారు దిగుతున్న అమ్మాయి వైపే ఉన్నాయి. అంత అందంగా ఉంటుంది తను. ఆమె అందాన్ని చూసి అక్కడున్న అబ్బాయిలంతా కన్నార్పకుండా చూస్తూ ఉంటే అమ్మాయిలందరూ ఆమెను చూసి ఈర్ష్యపడుతున్నారు. ఆ అబ్బాయిలకి ఆమె ఒక ఆరాధ్య దేవత. ఆమె ఒకసారి వాళ్ళని చూస్తే చాలు జన్మ ధన్యం అవుతుంది అనుకుంటారు వాళ్ళంతా. కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన శ్వేత తన పక్కనే ఉన్న హరిణిని ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. ఆ అమ్మాయి మన సిటీలోనే టాప్ బిజినెస్ మ్యాన్ శ్రీధర్ గారి ఒక్కగానొక్క కూతురు దివి. ఆమె తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తల్లి లేని లోటు తెలియకుండా ఆమెను అపురూపంగా పెంచారు శ్రీధర్ గారు. ఆమె కోరింది నిమిషాల్లో ఆమె కళ్ళ ముందుంచుతారు. ఆమె నోరు తెరిచి అడగకముందే ఆమెకి ఏం కావాలో ఆయనకి తెలిసిపోతుంది. అంత గారాగంగా పెంచారు ఆమెని. ఇక మన కాలేజీలో తనకంటే అందగత్తె లేదంటే నమ్ము. తనకి అందంతో పాటు డబ్బుందన్న పొగరు కూడా ఎక్కువే. అంత అందమైన అమ్మాయికి ఈ మాత్రం పొగరుండడం తప్పు కాదంటారు కొందరు అంది హరిణి. వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకా చెప్పవే తన గురించి అంది శ్వేత. సరే చెప్తాను విను. తను అందరిలోనూ ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటుంది. ఇప్పుడు చూసావు కదా ఆ కారు మళ్ళీ వారానికి కానీ వేసుకురాదు. రోజుకు ఒక డ్రెస్ వేసుకున్నట్లు రోజుకు ఒక కారులో వస్తుంది. ఈ రోజు వేసిన డ్రెస్ అయితే మళ్ళీ వేయదు. తన స్టేటస్కి తగిన వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తుంది. మనలాంటి వాళ్ళతో కనీసం కూడా మాట్లాడదు అంటుంది హరిణి. అవునా, మరి తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంది శ్వేత. లేదే, తన్ని దూరం నుండి చూడటమే కానీ తన ముందుకు వెళ్ళి ప్రపోజ్ చేసే ధైర్యం మన వాళ్ళకి లేదు. ఒకవేళ ఎవరైనా ప్రపోజ్ చేసినా వాడు దివి బావ చేతిలో అయిపోయినట్లే. ఇక తన గురించి తెలుసుకుంది చాలే కానీ క్లాస్కి వెళ్దాం పదా అంటుంది హరిణి. దివి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ క్లాస్ రూమ్కి వెళ్తుంది. వాళ్ళ వెనకే శ్వేత హరిణి కూడా ఉన్నారు. ఆమె క్లాస్కి వెళ్లే వరకు ఆమెనే చూస్తున్నారు కాలేజీలో అబ్బాయిలంతా. అందరూ ఆమెనే ప్రత్యేకంగా చూడడం దివి గమనిస్తూనే ఉంటుంది. అది ఆమెకి గర్వంగా ఉంటుంది. దివి నడుస్తూ ఒక అతన్ని చూసి ఆగిపోతుంది. అతని పక్కనే ఉన్న అబ్బాయిలంతా దివిని ఆరాధనగా చూస్తుంటే అతను మాత్రం ఆమెను పట్టించుకోడు. దివి అతన్ని కోపంగా చూసి అక్కడి నుండి క్లాస్కి వెళ్ళిపోయింది. శ్వేత క్లాస్ వినకుండా హరిణి చెవులో, హేయ్, మనం క్లాస్లోకి వస్తున్నప్పుడు దివి కోపంగా చూసిన అబ్బాయి ఎవరే? అందరూ దివినే చూస్తుంటే అతను మాత్రం ఆమెని కనీసం చూడను కూడా చూడలేదే అంది. ముందు క్లాస్ విను, తర్వాత మాట్లాడుకుందాం. ప్రొఫెసర్ అసలే చాలా స్ట్రిక్ట్ అంది హరిణి. మనం ఆయనకి కనపడ్డం కానీ ముందు చెప్పవే అంది శ్వేత. ఏంటి నువ్వు జిడ్డులా తగులుకున్నావు అంటూ చెప్పడం స్టార్ట్ చేసింది. అతని పేరు విశ్వ. అతను మన సీనియర్. చూసావుగా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. మన కాలేజీలో అబ్బాయిలందరికీ దివి కలల రాణి అయితే అతను అమ్మాయిలందరికీ కలల రాజకుమారుడు. మన క్యాంపస్ హీరో అతను. అతనంటే పక్క కాలేజ్ అమ్మాయిలు కూడా పడి చచ్చిపోతారు. మన కాలేజ్ కరెస్పాండెంట్ అతని ఫాదర్. కాలేజే తనది అని పొగరు కూడా ఉంటుందిలే అతనికి. నీకు చెప్పలేదు కదా, మన కాలేజ్ ప్రెసిడెంట్ కూడా అతనే. అతను ఒక పని అనుకున్నాడంటే అది జరిగి తీరాల్సిందే. అంత మొండివాడు. దివి విశ్వాలు ఎప్పుడు మాట్లాడుకోవడం నేను చూడలేదు, కానీ ఒకరినొకరు శత్రువులా చూసుకుంటారు. ఆమెకి పొగరని అతను, అతనికి పొగరని ఆమె అనుకుంటూ ఉంటారు. చూద్దాం ముందు ముందు ఏమవుతుందో అంది హరిణి. వీళ్ళ క్యారెక్టర్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. నాకెందుకో వీళ్ళు పర్ఫెక్ట్ పెయిర్ అనిపిస్తుంది అంది శ్వేత. నీ మొహం, వాళ్ళని నేను కాలేజీలో జాయిన్ అప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళు ఒక్కసారి కూడా మాట్లాడుకుందే లేదు. ఇక వాళ్ళు లవ్ చేసుకుంటారా? అలా జరగదు అంది హరిణి. ఏమోని, నాకెందుకో అలానే అనిపిస్తుంది. నువ్వన్నట్లు ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం అంది శ్వేత. ఇంతలో ఆ క్లాస్ అయిపోయి మరో క్లాస్ స్టార్ట్ అయింది. ఆ టాపిక్ మర్చిపోయారిద్దరు. తర్వాత రోజు క్లాస్ బోరుగా ఉందని దివి తన ఫ్రెండ్స్తో క్యాంటీన్కి వెళ్ళింది. ఎవరికి కావాల్సినవి వాళ్ళు ఆర్డర్ చేసుకుని కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. విశ్వ తన ఫ్రెండ్స్తో పాటు వచ్చి వాళ్ళ ఎదుటి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వాళ్ళు కూడా ఏవో జోక్స్ చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. దివి తినడం అయ్యాక ఐస్ క్రీమ్ కోసం వెళ్ళింది. విశ్వ పక్క నుండి. ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకున్నారు. ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చేటప్పుడు దివి కాలు స్లిప్ అయి ముందు పడిపోయి విశ్వ కూర్చున్న చైర్ను పట్టుకుని పడకుండా ఆపుకుంది. కానీ ఆమె చేతిలోని ఐస్ క్రీమ్ విశ్వ షర్టుపై పడింది. అప్పటి వరకు మాట్లాడుకున్న విశ్వ ఫ్రెండ్స్ అందరూ సైలెంట్ అయిపోయారు. విశ్వ ఎలా రియాక్ట్ అవుతాడో అని. దివి ఫ్రెండ్స్ కూడా దివి విశ్వాలని చూస్తూ ఉన్నారు. విశ్వ కోపంగా చూశాడు దివిని, కానీ దివి అదేమీ పట్టనట్లు కనీసం అతనికి సారీ అయినా చెప్పకుండా తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోబోయింది. ఆమె అలా వెళ్ళిపోతుంటే విశ్వాకి మరింత కోపం వచ్చింది. వెళ్తున్న ఆమె చేయి పట్టుకుని ఆపాడు. ఏయ్ మిస్టర్, నా చెయ్యెందుకు పట్టుకున్నారు? వదలండి అంది దివి.
నా షర్ట్ అంతా పాడు చేసింది కాక కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోతావా? నేను అడగకుండానే సారీ చెప్తే వదిలేసేవాన్నేమో. ఇప్పుడు నువ్వు వదలమన్నా వదలను. ముందు సారీ చెప్పి షర్ట్ క్లీన్ చేసి వెళ్ళు అన్నాడు విశ్వ. నేనేమి కావాలని అలా చేయలేదే, ఏదో పొరపాటుగా జరిగింది. అయినా నేనెందుకు మీకు సారీ చెప్పాలి అని అతని చేయి విడిపించుకోవడానికి ట్రై చేసింది. అతని పట్టు ఇంకా బిగించి, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? పోనీలే ఆడపిల్ల అని మర్యాదగా మాట్లాడుతున్నాను అన్నాడు. ఏంట్రా ఏదో పిల్లాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావేంటి? ఏంటి ఇంకోసారి అలా పిలిస్తే ఈ దివి అంటే ఏంటో చూస్తావు అంది దివి. నన్నే రా అంటావే అంటూ ఆమె చేయి వెనక్కి మెలిపెట్టాడు విశ్వ. అంటాను, ఏం చేస్తావరా అంది దివి. నిన్ను అంటూ ఆమె చేయి పట్టుకుని ఇంకా గట్టిగా మెలపెట్టాడు. ఆ నొప్పికి తట్టుకోలేక వీడికి ఇలా కాదు అని మనసులో అనుకుని, వదులు, సారీయే కదా చెబుతాను అంది దివి. సారీ మాత్రమే కాదు, నా డ్రెస్ కూడా క్లీన్ చేయాలి అన్నాడు విశ్వ. నీ డ్రెస్ ఏం కర్మ, నిన్ను కూడా క్లీన్ చేస్తాను అని మనసులో అనుకుని, సరే నువ్వు చెప్పినట్లే చేస్తాను, ముందు వదులు అంది దివి. దివి మాటలకి ఆమె ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. మన దివి సారీ చెప్తుందా? ఒకసారి నన్ను గిల్లవే అంది ఆమె ఫ్రెండ్ చందు. నాకు తెలిసి దాని మనసులో ఏదో ఉందే, అందుకే అది అలా మాట్లాడిందిలే అంది ప్రశాంతి. విశ్వ చెయ్యి వదలగాని, సారీ చెప్పాలా నీకు అంటూ అతని చెంపపై కొట్టి, సరిపోతుందా ఇంకా కావాలా అని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. క్యాంటీన్లో ఉన్న అందరూ వాళ్ళనే చూస్తున్నారు. విశ్వ అయితే ఇంకా షాక్లోనే ఉన్నాడు. దివి ఫ్రెండ్స్ కూడా ఆమె వెనకే వెళ్ళిపోయారు. నేను చెప్పానా చందు, మన దివి విశ్వకి సారీ చెప్పదని అంది ప్రశాంతి. కానీ దివి అతన్ని కొట్టింది కదే, అతని సంగతి మనకు తెలుసు కదా, ఏవైనా గొడవ చేస్తాడేమో అంది చందు. వాడి ముఖం, వాడు నన్నేమీ చేయలేడు. అయినా నువ్వు ఈ దివి ఫ్రెండ్వి అయ్యుండి వాడికి భయపడుతున్నావేంటే అని కాల్ స్టార్ట్ చేసింది దివి. ఇక ఆమె ఫ్రెండ్స్ ఎవరూ ఏమీ మాట్లాడలేదు. క్యాంటీన్లో చెంపపై చెయ్యి పెట్టుకుని అలానే నిలబడిన విశ్వ భుజంపై చెయ్యి వేసి, ఎంత పొగరు మామ దానికి, తప్పు చేసింది కాక నిన్నే కొడుతుందా, ఎంత పొగరు దానికి అన్నాడు అతని ఫ్రెండ్ ప్రకాష్. అవును బావా, దాని పొగరు ఎలాగైనా అనచాలి అన్నాడు ఇంకో ఫ్రెండ్ సంతోష్. విశ్వ టేబుల్ని ఒక తన్ను తన్ని, నన్నే అవమానిస్తుందా, దానికి బుద్ధి చెప్పకపోతే నా పేరు విశ్వనే కాదు, చూస్తూ ఉండండిరా, దాన్ని ఏం చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దివి విశ్వ గొడవ పడిన విషయం కాలేజీ మొత్తం తెలిసిపోయింది. దివి చేసిన పనికి విశ్వ ఏం చేస్తాడని అందరూ అనుకుంటున్నారు. విశ్వ కూడా దివిని దెబ్బ కొట్టే సందర్భం కోసం ఎదురు చూస్తున్నాడు. దివికి మాత్రం చాలా హ్యాపీగా ఉంది. కాలేజీ మొత్తం గడగడలాడించే విశ్వాన్ని కొట్టినందుకు. తను కొట్టినప్పుడు విశ్వ ముఖంలో ఎక్స్ప్రెషన్ తలుచుకుని తనని తాను నవ్వుకుంటుంది. ఏంటమ్మా నీలో నువ్వే నవ్వేసుకుంటున్నా, ఏం జరిగింది కాలేజీలో అని అడిగారు శ్రీధర్ గారు దివి పక్కన కూర్చుంటూ. ఏం లేదు డాడీ, కాలేజీలో ఒకడున్నాడులే, వాడికి చాలా పొగరు, పెద్ద హీరోలా ఫోర్స్ కొడతాడు. ఈరోజు నా ముందే వాడి హీరోయిజం చూపించాలని చూశాడు. అందరి ముందు వాడిని జీరోని చేసి వాడికి బుద్ధి చెప్పానులే అని నవ్వుతూ చెప్పింది. శ్రీధర్ గారు భయంగా, అంటే అతనితో గొడవ పడ్డావా అన్నారు. పెద్ద గొడవేమీ లేదు డాడీ, మీరేం కంగారు పడకండి, మీ కూతురు గురించి మీకు తెలుసు కదా, నన్ను నమ్మండి అని తన గదికి వెళ్ళిపోయింది దివి. తర్వాత రోజు దివి తన ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడుకుంటూ విశ్వ బ్యాచ్ ముందు నుండే క్లాస్కి వెళ్ళింది. చూడు బావా, దానికి ఎంత పొగురో, నిన్న అంత చేసి కనీసం ఇప్పుడు కూడా సారీ చెప్పకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది చూడు అన్నాడు సంతోష్. విశ్వ ఏం మాట్లాడుకున్నా దివినే చూస్తూ ఉన్నాడు. ఏంటి మామా ఏం మాట్లాడవు, నేను జరిగింది అప్పుడే మర్చిపోయావా అన్నాడు ప్రకాష్. లేదరా, అంత తేలిగ్గా ఎలా మర్చిపోతాను, దాని ముఖంలో ఆ నవ్వు మాయమయ్యేలా చేస్తాను, చూస్తూ ఉండండి అన్నాడు విశ్వ. విశ్వ మాటలు విన్న శ్వేత హరిణిలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని క్లాస్కి వెళ్ళిపోయారు. విశ్వ బాగా సీరియస్గా ఉన్నాడు. దివిని ఏం చేస్తాడో అని భయంగా ఉంది అంది శ్వేత. నువ్వెందుకే అంత భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు దివి, చూడు అసలు ఏమీ జరగనట్లు ఎలా నవ్వుతూ ఉందో, దానికి లేని టెన్షన్ నీకెందుకే అంది హరిణి. ఏమోని, విశ్వకి బాగా కోపమని అందరూ అనుకుంటుంటే విన్నాను, అందుకే అంది శ్వేత. నీ ముఖం, దివి కూడా ఏం తక్కువ తినలేదు, విశ్వాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆమెకు కూడా తెలుసు అంది హరిణి. వాళ్ళు మాటల్లో ఉండగా అటెండర్ ఏదో నోటీస్ తీసుకొని క్లాస్కి వచ్చాడు. అందరూ సైలెంట్ అయి అతన్నే చూశారు. అప్పుడే క్లాస్కి వచ్చిన ప్రొఫెసర్ అటెండర్ తెచ్చిన నోటీస్ చదివి నెక్స్ట్ వీక్ జరగబోయే ఫెస్ట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ పేర్లు ఇవ్వమని చెప్పారు. అందరూ హుషారుగా నేమ్స్ ఇచ్చారు. దివి ఆమె ఫ్రెండ్స్ కాలేజీ అయ్యాక పార్కింగ్ ప్లేస్కి వెళ్తూ గ్రౌండ్లో వాలీబాల్ ఆడుతున్న విశ్వాన్ని చూశారు. ఏంటి విశ్వ అంత సైలెంట్గా ఉన్నాడు, నిన్న నువ్వు అతన్ని కొట్టావు కదా, అతని నుండి రియాక్షన్ ఏమీ లేదేంటి అంది ప్రశాంతి. ఎందుకే మీరు వాడికి భయపడి వాడిని హీరోని చేస్తున్నారు, వాడు నన్నేమీ చెయ్యలే, నిన్న నా చేతి దెబ్బ తిన్నాడు కదా, వాడికి నా గురించి బాగా తెలుసుంటుంది, అందుకే అంత కామ్గా ఉన్నాడు.
అయినా ఇప్పుడు వాడి గురించి ఎందుకు? తన కార్ దగ్గరికి వెళ్ళింది దివి. విశ్వ దివిని గమనిస్తూనే ఉన్నాడు. వెళ్ళవే వెళ్ళు, ఇప్పుడు నవ్వుతూ వెళ్తున్నా కదా, తొందరలోనే నువ్వు ఏడుస్తూ వెళ్ళేలా చేస్తా అనుకున్నాడు మనసులో. కారులో వెళ్తూ దివి, నాకు భయంగా ఉంది, విశ్వాను తక్కువ అంచనా వెయ్యకు, అతన్ని చూస్తే ఏదో ప్లాన్తో ఉన్నట్టే అనిపిస్తుంది అంది ప్రశాంతి. వాడి ప్లాన్స్ నా దగ్గర కాదు, వాడి ఎత్తుల్ని ఎలా చిత్తు చేయాలో నాకు తెలుసు, మీరు వరీ కాకండి అంది దివి. అలా వారం రోజులు గడిచాయి. కాలేజ్ ఫెస్ట్లో స్టూడెంట్స్ అందరూ హడావిడిగా తిరుగుతున్నారు. దివి ఆ రోజు స్పెషల్గా రెడీ అయి వచ్చింది. కాలేజీ మొత్తం ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. అంత అందంగా ఉంది తను. దివి ఫ్రెండ్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. దివి వాళ్ళ డ్యాన్స్ను బాగా ఎంజాయ్ చేస్తుంది. తర్వాత విశ్వ బ్యాచ్ డ్యాన్స్ చేశారు. విశ్వ డ్యాన్స్కి అందరూ విజిల్స్ చేశారు. చాలా బాగా డ్యాన్స్ చేశాడు అతను. దివి కూడా అతని మీద కోపం పక్కన పెట్టి అతని డ్యాన్స్ని ఎంజాయ్ చేసింది. విశ్వ డ్యాన్స్ చేశాక స్టేజ్ దిగుతూ దివిని చూసి కన్నింగా నవ్వాడు. అతను అలా చూడ్డం దివి ఫ్రెండ్స్ చూశారు. కానీ దివికి చెప్పినా పట్టించుకోదని ఆమెకి చెప్పలేదు. అందరి పర్ఫార్మెన్స్లు అయ్యాక సింగింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దివి పాట పాడడానికి స్టేజ్ ఎక్కింది. అక్కడున్న అబ్బాయిలు మొత్తం ఆమెను చూసి ఫ్రీజ్ అయిపోయారు. ఆమె పాడుతూ ఉండగా విశ్వ స్టేజ్ పైకి మెరుపులా వచ్చి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. దివితో సహా అక్కడున్న అందరూ విశ్వ చేసిన పనికి షాక్ అయ్యారు. విశ్వ ఆమెను అంత దగ్గరగా చూసి నిజంగా అందగత్తే, అందుకే దీనికింత పొగరు అనుకున్నాడు మనసులో. వచ్చిన పని మర్చిపోయి ఆమెను చూస్తూ నిలబడిపోయాడు. ముందుగా దివి తేరుకుని ఏం చేస్తున్నావు, వదులు అంటూ అతనికి దూరంగా జరిగే ప్రయత్నం చేస్తుంది. ఏంటే, నా నుండి తప్పించుకోవాలని చూస్తున్నావా? అది నీ వల్ల కాదు, నన్ను అందరి ముందు కొడతావా? ఇప్పుడు చూడు ఏం చేస్తాను అంటూ ఆమె పెదవులపై కిస్ చేశాడు. దివి అతని వీపుపై కొడుతూ ఉంది. ఏంటే నీ గోలా, ఫస్ట్ కిస్కి ఎంజాయ్ చెయ్యి అంటూ మళ్ళీ కిస్ చేశాడు. దివికి కళ్ళల్లో నుండి నీళ్ళొచ్చాయి. కాసేపటికి ఆమెను వదిలి, ఎలా ఉంది టిట్ ఫర్ టాట్, ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దివి ఏడుస్తూ చుట్టూ చూస్తుంది. అందరూ ఆమెనే చూడ్డం గమనించింది. ఆ అవమానాన్ని భరించలేక అక్కడి నుండి తన కారు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె వెనకే ఆమె ఫ్రెండ్స్ కూడా వెళ్లారు. ఏడుస్తున్న దివిని ఓదార్చి ఇంటికి తీసుకెళ్లారు. రేయ్ బావా, ఆ దివికి భలే బుద్ధి చెప్పావురా, ఇక్కడి నుండి నీ జోలికి రాదు అన్నాడు విశ్వ ఫ్రెండ్ ప్రకాష్. అవునరా, అది నా వైపు చూడాలంటేనే భయపడేలా చేస్తాను, ఇక దాని పొగరు అని అనిగి ఉంటుంది, లేకపోతే నాతోనే పెట్టుకుంటుందా అన్నాడు విశ్వ. తర్వాత రోజు కాలేజీ మొత్తం విశ్వ దివిల గురించే మాట్లాడుకున్నారు. ప్రిన్సిపల్ విశ్వను తన క్యాబిన్కి పిలిచారు. విశ్వ, నువ్వు చేసిన పనేమీ బాలేదు, ఆ విషయం మీ నాన్నగారికి తెలిస్తే సీరియస్ అవుతారు. దివి కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది? నీ ప్లేస్లో ఎవరైనా ఉంటే సీరియస్ యాక్షన్ తీసుకునేవాడిని. నిన్ను కాబట్టి మాటలతో చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు అన్నారు ప్రిన్సిపల్. విశ్వ ఆయన మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విశ్వ గురించి తెలిసినా ఆయన ఇంకేమీ మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత వారం రోజులు దివి కాలేజీకి రాలేదు. ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఏడుస్తూనే ఉంది. అందరి ముందు విశ్వ చేసిన పనికి అతని చంపాలన్నంత కోపం వచ్చింది ఆమెకి. ఏంట్రా, 2 రోజుల నుండి చూస్తున్నాను, కాలేజీకి వెళ్ళడం లేదు, పైగా డల్లుగా కూడా ఉంటున్నావు, హెల్త్ బాగానే ఉందా? హాస్పిటల్కి వెళ్దామా అన్నారు శ్రీధర్ గారు. ఆయన కంగారు చూసిన దివి ఆయన్ని హక్ చేసుకుని, డాడీ నేను బాగానే ఉన్నాను, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, క్లాసులు జరగడం లేదు, అందుకే ఇంట్లోనే చదువుకుంటున్నాను అంది. అంతేనా, లేదా నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అన్నారు శ్రీధర్ గారు. అంతే డాడీ, ఇంకేముంటుంది, ఉంటే మీకు చెప్పకుండా ఉంటానా? మీరు నాకు డాడ్ మాత్రమే కాదు, బెస్ట్ ఫ్రెండ్ కూడా, మీ దగ్గర ఏమీ దాచను అంది ఆయన గుండెలపై తలా నుంచి. శ్రీధర్ గారు ఆమె తల నిమురుతూ, నువ్వు నా దగ్గర ఏదో దాచావని కాదురా, నువ్వు డల్లుగా ఉంటే చూడలేక అడిగానంతే, అయినా ఎప్పుడూ చదివేనా? వసంత అత్తయ్య ఇంటికి వెళ్ళిరా కాసేపు, నిన్న నాకు ఫోన్ చేసింది, నువ్వు అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదట, నీ మీద కంప్లైంట్ ఇచ్చింది అన్నారు. ఓకే డాడీ, ఈవినింగ్ వెళ్తాలే అంది దివి. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా రెస్ట్ తీసుకో అని ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. దివి శ్రీధర్ గారు వెళ్ళాక, సారీ డాడీ, నీకు కాలేజీలో జరిగిన విషయం చెప్పలేదు, అది తెలిస్తే మీరు బాధపడతారు, అందుకే చెప్పలేదు. వాడు నాకు చేసిన అవమానానికి వాడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు, ఈ దివి అంటే ఏంటో వాడికి చూపిస్తా అనుకుంది మనసులో. ఈవినింగ్ రెడీ అయ్యి తన మేనత్త వసంత గారింటికి వెళ్ళింది దివి. దివిని చూసిన వసంత గారు, ఏంటే కోడలి పిల్ల, ఇన్నాళ్ళకి ఎత్త గుర్తుకొచ్చిందా, అసలు మా ఇంటికి రావడమే మానేసేవే అన్నారు. అదేం కాదత్తా, ఎగ్జామ్స్ కదా, చదువుకుంటున్నాను, అందుకే రావడం కుదరలేదు అంది దివి. చెప్పు, వినేదాన్ని ఉన్నాను కదా అని ఏదేదో చెప్తున్నావు, సరే కూర్చో, కాఫీ తెస్తాను అన్నారు ఆవిడ. ఇప్పుడేమీ వద్దత్తా, బావ ఎక్కడా అంది దివి. మీ బావకి ఆఫీసే ప్రపంచం అయిపోయిందే, వచ్చే టైం అయింది, కూర్చో. దివిని కూర్చోబెట్టి ఆవిడ కూడా తన పక్కన కూర్చున్నారు. ఆవిడ ఏదో చెప్తుంటే వింటూ ఉంది దివి.
ఇంతలో ఎవరో వెనకరుండి దివి కళ్ళు మూశారు. దివి వెంటనే, బావా నువ్వే అని నాకు తెలుసులే, ముందుకురా అంది. ఎలా కనిపెట్టావే రాక్షసి అంటూ ఆమె పక్కనే వచ్చి కూర్చున్నాడు శ్రీమాన్. నువ్వు కాకపోతే నన్ను టచ్ చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది అంది దివి. అది నిజమేలే, ఏంటి చాన్నాళ్ళకు కనపడ్డావు, కాలేజీ టాపర్ అవడానికి ట్రై చేస్తున్నావా ఏంటి అన్నాడు. ఇప్పుడు అదంతా ఎందుకులే కానీ నీతో మాట్లాడాలి, బయటికి వెళ్దాం వస్తావా అంది దివి. అదేంటో ఇక్కడ చెప్పకూడదా అన్నాడు శ్రీమాన్. వెళ్ళరా, అదేంటో మాట్లాడాలంటుంది కదా, అయినా నువ్వు ఇప్పుడు చేసే పనే ఉంది అన్నారు వసంత గారు. సరే వెళ్దాం పదా అన్నాడు శ్రీమాన్. ఇద్దరూ కలిసి కాఫీ షాప్లో కూర్చున్నారు. దివి అతనికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ కూర్చుంది. ఏంటే ఏదో చెప్పాలని తీసుకొచ్చి చెప్పకుండా అలా ఆలోచిస్తున్నావే అన్నాడు శ్రీమాన్. దివి కాలేజీలో విశ్వ చేసిన పని గురించి చెప్పింది. అది విన్న శ్రీమాన్కి చాలా కోపం వచ్చింది. ఈ శ్రీమాన్ మరదల్నే అవమానిస్తాడా, వాడిని వదలను అన్నాడు. బావా నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వాడు నన్ను చూడాలంటే భయపడేలా వాడికి నువ్వే బుద్ధి చెప్పాలి అంది దివి. నువ్వు ప్రశాంతంగా ఉండు, వాడి సంగతి నేను చూసుకుంటాను, వాడి డీటెయిల్స్ నాకు సెండ్ చేయి అన్నాడు శ్రీమాన్. సరే బావా, ఈ విషయం డాడీకి తెలియకూడదు, గుర్తుపెట్టుకో అంటూ విశ్వ డీటెయిల్స్ అతనికి పంపింది. కాసేపు విశ్వ గురించి మాట్లాడుకున్నాక అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత రోజు శ్రీమాన్ తన మనుషులకి విశ్వ ఫోటో పంపి అతని కాళ్ళు చేతులు విరగ్గొట్టమన్నాడు. వాళ్ళే అదే పనిలో ఉన్నారు. విశ్వ మూమెంట్స్ అన్నీ గమనిస్తున్నారు. అతను ఎక్కువగా ఫ్రెండ్స్తోనే ఉండడం వల్ల వాళ్ళు అతను ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నాడు. ఒకరోజు ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి వెళ్ళాడు విశ్వ. పార్టీ అయ్యేసరికి బాగా లేట్ నైట్ అయింది. ఫ్రెండ్ను డ్రాప్ చేసి వాళ్ళ ఇంటికి బయలుదేరాడు విశ్వ. అప్పటి వరకు విశ్వను ఫాలో అయిన శ్రీమాన్ మనుషులు శ్రీమాన్కి ఫోన్ చేశారు. అతను ఒంటరిగా ఏం చేయాలో ముందే ప్లాన్ చేయడం వల్ల అతని కారు పంచర్ అయ్యేలా చేశారు. ఏమైందని కారు దిగిన విశ్వాను చుట్టుముట్టారు రౌడీలు. ఎవర్రా మీరు, ఎందుకు ఇలా చేశారు అన్నాడు విశ్వ కోపంగా. మేమెవరో నీ కాలు చేతులు విరిగాక తెలుస్తుందిలే అంటూ ఒకడు విశ్వ తలపై కొట్టాడు. అతను ఎదురు తిరిగితే అవకాశం ఇవ్వకుండా విశ్వాను కొట్టాడు. విశ్వ వాళ్ళని ఎదుర్కోవడానికి చాలా ట్రై చేశాడు, కానీ వాళ్ళు 10 మంది ఉండడం వల్ల అతని వల్ల కాలేదు. వాళ్ళు కొట్టిన దెబ్బలకి విశ్వ స్పృహ కోల్పోయాడు. అప్పుడే అక్కడికొచ్చిన శ్రీమాన్ స్పృహ లేకుండా పడి ఉన్న విశ్వాన్ని చూసి, వీడేనా దివిని ఏడిపించింది అంటూ అతన్ని మళ్ళీ కొట్టాడు. సార్ ఇంకా కొడితే చచ్చిపోతాడు అని అతని పక్కనే ఉన్న రౌడీలు చెప్పేసరికి అతని చేతిలో ఉన్న కర్రను పడేసి దివికి ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. చాలా థ్యాంక్స్ బావా, వాడికి బాగా బుద్ధి చెప్పావు అంది దివి. నీ జోలికి వస్తే ఎవరినైనా సరే వదిలేది లేదు. వాడు నా మరదల్ని అవమానించినందుకు వాడికి తగిన శిక్ష వేశాను. ఇక నువ్వు హ్యాపీగా ఉండు అన్నాడు శ్రీమాన్. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది బావా, ఇక రేపటి నుండి కాలేజీకి వెళ్తాను అంది దివి. అయినా వాడికి భయపడి ఇన్ని రోజులు కాలేజీకి వెళ్లకుండా తప్పు చేశావు. ఇక నుండి వాడి గురించి మర్చిపోయి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి అన్నాడు శ్రీమాన్. సరే బావా అని కాల్ కట్ చేస్తూ, బావా మనకి ఏ ప్రాబ్లం ఉండదు కదా అంది దివి డౌట్గా. మన పేరు కూడా బయటికి రాదు, నువ్వు ఇంకేం ఆలోచించుకో అని కాల్ కట్ చేసి తన మనుషులకి డబ్బులిచ్చి విశ్వాన్ని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.